భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అయోధ్యకు వెళ్లారు. డిసెంబర్ 30, 2023 అక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఆ సందర్భంగా ఒక బహిరంగ వేదికలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారో ఆ ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రమే కాకుండా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ రాబోతూ ఉన్నాయి. అయోధ్య ప్రారంభోత్సవం జనవరి 22 సందర్భంగా చాలా ఆసక్తికరమైన వీడియోస్ రాబోతూ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవడంతో పాటు బెల్ బటన్ నొక్కండి. ఇక నరేంద్ర మోదీ గారి ఈరోజు ఉపన్యాసం తెలుగులో మీకోసం. అయోధ్యాజీ ప్రజలందరికీ నా నమస్కారాలు. జనవరి 22వ తేదీన జరిగే చారిత్రాత్మకమైన ఆ క్షణం కోసం ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. అలాంటి పరిస్థితిలో అయోధ్య ప్రజలల్లో ఈ ఉత్సాహం ఉండడం చాలా సహజమైన విషయం. నేను భారతదేశపు నేలలోని ప్రతి అణువును మరియు భారతదేశ ప్రజలను ఆరాధిస్తాను. మీలాగే నాక్కూడా ఈ కార్యక్రమం పట్ల చాలా ఉత్సాహం, ఆసక్తి ఉన్నాయి. మన అందరి ఈ ఉత్సాహం కొంతకాలం క్రితం అయోధ్యాజీ వీధుల్లో పూర్తిగా కనిపించింది. అయోధ్యా నగరం మొత్తం వీధుల్లోకి వచ్చినట్టుగా అనిపించింది. ఈ ప్రేమ, మీ ఆశీర్వాదాలు, వీటన్నింటికీ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో కలిపి చెప్పండి, సియావర్ రామచంద్రకీ జై, సియావర్ రామచంద్రకీ జై, సియావర్ రామచంద్రకీ జై. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, క్యాబినెట్లోని నా సహచరులు జ్యోతిరాదిత్యజీ, అశ్విని వైష్ణవ్జీ, వికే సింగ్ జీ, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యాజీ, బ్రజేష్ పాఠక్ జీ, యూపీ ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులు, మీ అందరికీ నా నమస్కారాలు. ఈ డిసెంబర్ 30వ తేదీ దేశ చరిత్రలో అత్యంత చారిత్రాత్మకమైనది. ఎందుకో తెలుసా? 1943లో ఇదే రోజు డిసెంబర్ 30న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్లో జెండా ఎగురవేసి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. స్వాతంత్రోద్యమంతో ముడిపడి ఉన్న అలాంటి పవిత్రమైన ఈ దినాన ఈరోజు మనం స్వేచ్ఛ యొక్క ఆ అమరమైన సంకల్పాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నాం. నేడు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణాన్ని వేగవంతం చేయాలనే ప్రచారం అయోధ్యానగరం నుంచి కొత్త శక్తిని పొందుతోంది. ఈరోజు ఇక్కడ 15,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఈ పనులు మరోసారి దేశ పటంలో సగర్వంగా ఆధునిక అయోధ్యను నెలకొల్పుతాయి. కరోనా వంటి ప్రపంచ మహమ్మారి మధ్యలో అయోధ్య ప్రజల అవిశ్రాంత కృషి ఫలితంగా ఈ బృహత్తరమైన కార్యక్రమం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం అయోధ్య ప్రజలందరినీ నేను అభినందిస్తున్నాను. నా కుటుంబ సభ్యులారా, ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధిలో కొత్త శిఖరాలు చేరుకోవాలంటే అది తన వారసత్వాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన వారసత్వం మనకు స్ఫూర్తినిస్తోంది, సరైన మార్గాన్ని చూపిస్తోంది. అందుకే నేటి భారతదేశం పాత విషయాలు, కొత్త విషయాలు రెండింటినీ సమీకరించుకుంటూ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు అయోధ్యలో మన రామ్ లల్లా డేరాలో కూర్చునేవాడు. నేడు రామ్ లల్లాకు శాశ్వతమైన ఇల్లు లభించింది. రామ్ లల్లాకు మాత్రమే కాదు, దేశంలోని 4 కోట్ల మంది పేద ప్రజలకు శాశ్వతమైన ఇల్లు లభించింది. నేడు భారతదేశం కూడా తన పుణ్యక్షేత్రాలను సుందరంగా మారుస్తోంది. అదే సమయంలో డిజిటల్ టెక్నాలజీ ప్రపంచంలో మన దేశం కూడా ప్రముఖంగా ఉంది. నేడు కాశీ విశ్వనాథ్ ధామ్ పునర్నిర్మాణంతో పాటు భారతదేశం 30,000కు పైగా పంచాయతీ భవనాలను నిర్మిస్తోంది. నేడు దేశంలో కేదార్ ధామ్ పునరుజ్జీవింపజేయడమే కాకుండా 315 కంటే ఎక్కువ కొత్త వైద్య కళాశాలలు కూడా నిర్మించబడ్డాయి. నేడు దేశంలో ఉజ్జయిని, మహాకాల్, మహాలోక్ నిర్మించడమే కాకుండా ప్రతి ఇంటికి నీరు అందించేందుకు 2 లక్షలకు పైగా సరికొత్త వాటర్ ట్యాంకు వ్యవస్థలను నిర్మించారు.
చంద్రుడు, సూర్యుడు, అలాగే సముద్రపు లోతులను మనం మన టెక్నాలజీతో కొలుస్తూనే మన పౌరాణిక విగ్రహాలను కూడా రికార్డు సంఖ్యలో విదేశాలకు తరలి వెళ్లినటువంటి వాటిని తిరిగి భారతదేశానికి తీసుకొస్తున్నాం. అయోధ్యలో నేటి భారతదేశం యొక్క మూడ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు ఇక్కడ పురోగతి వేడుక కనిపిస్తోంది. కొన్ని రోజుల తర్వాత సాంప్రదాయపరమైన వేడుక కూడా కనిపించబోతోంది. నేడు ఇక్కడ అభివృద్ధి యొక్క వైభవం కనిపిస్తోంది. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ వారసత్వపు గొప్పతనం మరియు దైవత్వం కనిపించబోతున్నాయి. ఇది భారతదేశం. అభివృద్ధి మరియు వారసత్వం యొక్క ఈ భాగస్వామ్య బలం 21వ శతాబ్దంలోని భారతదేశాన్ని ముందంజలో ఉంచబోతోంది. నా కుటుంబ సభ్యులారా, ప్రాచీన కాలంలో అయోధ్యానగరం ఎలా ఉండేదో వాల్మీకి మహర్షి స్వయంగా వివరించారు. వారు రాశారు, కోసులో నాం ముదితః స్పీతో జనపదో మహాన్ నివేష్టా సరయుతీరే ప్రభుత్ ధనధాన్యవాన్. అంటే అయోధ్యానగరము గొప్ప సంపదతో నిండి ఉంది. శ్రేయస్సు యొక్క శిఖరాగ్రంలో అయోధ్య ఉంది, ఆనందంతో నిండి ఉంది అని వాల్మీకి మహర్షి రచించారు. అటు శాస్త్ర పరిజ్ఞానంలోనూ వైభవంలోనూ అయోధ్య ఉచ్చస్థితిలో ఉంది అని వాల్మీకి మహర్షి రచించారు. అయోధ్యానగరాన్ని ఆధునికతతో అనుసంధానించడం ద్వారా అదే ప్రాచీన గుర్తింపును మనం తిరిగి తీసుకురావాలి. వాల్మీకి మహర్షి ఏ అయోధ్యానగరాన్నైతే రామాయణంలో వర్ణించారో ఆ అయోధ్యానగరపు ప్రాచీన గుర్తింపును ఆధునికతతో అనుసంధానించి మరీ తీసుకురావాలి. మిత్రులారా, రాబోయే కాలంలో మన ఈ అయోధ్యానగరం అవధ్ ప్రాంతం మాత్రమే కాకుండా మొత్తం ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి దిశానిర్దేశనం చేయబోతోంది. అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణం తర్వాత ఇక్కడికి వచ్చే వాళ్ల సంఖ్య భారీగా పెరగబోతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం అయోధ్యలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి అయోధ్యను స్మార్ట్గా మారుస్తోంది. నేడు అయోధ్యలో రోడ్లు విస్తరిస్తున్నారు, కొత్త ఫుట్పాతులు నిర్మిస్తున్నారు. నేడు అయోధ్యలో కొత్త ఫ్లైఓవర్లు, కొత్త వంతెనలు నిర్మిస్తున్నారు. అయోధ్య చుట్టుపక్కల జిల్లాలతో అనుసంధానించడానికి రవాణా మార్గాలను కూడా మెరుగుపరుస్తున్నారు. మిత్రులారా, ఈరోజు నేను అయోధ్యాధామ్ విమానాశ్రయాన్ని, అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్ను ప్రారంభించడం నాకు దొరికిన అదృష్టం. అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా శ్రీరాముడి ఆలోచనను, శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని, శ్రీరాముడి నడవడిక లోకానికి పరిచయం చేశారు, మనకు పరిచయం చేశారు. శ్రీరాముడు మహర్షి వాల్మీకితో ఇలా అన్నాడు, తుమ్ త్రికాలదర్శి ముని నాథ విశ్వబదల జిమితుం రే హత. అంటే, ఓ మునీశ్వర వాల్మీకి, నీవు త్రికాలదర్శివి, ప్రపంచం మొత్తం మీ అరచేతిలో కాయలాంటిది. అయోధ్యాధామ్ విమానాశ్రయానికి త్రికాలదర్శి అయిన మహర్షి వాల్మీకి గారి పేరు పెట్టడం వల్ల ఈ విమానాశ్రయానికి వచ్చే ప్రతి ప్రయాణికుడికి వాల్మీకి మహర్షి ఆశీర్వాదం లభిస్తుంది అన్నట్టుగా మేం భావిస్తున్నాం. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం మనల్ని శ్రీరామునితో కలిపే జ్ఞాన మార్గం. ఆధునిక భారతదేశంలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం మనల్ని అయోధ్యాధామ్ దివ్యమహా కొత్త రామాలయంతో కలుపుతోంది. ఈ కొత్త విమానాశ్రయం ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ విమానాశ్రయం 2వ దశ పనులు కూడా పూర్తయితే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించగలుగుతారు. ప్రస్తుతం అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్ ప్రతిరోజు 10 నుంచి 15 వేల మందికి సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్టేషన్ పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతిరోజు 60,000 మంది అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్కు రాకపోకలు సాగిస్తారు. మిత్రులారా, విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్లు మాత్రమే కాకుండా అనేక మార్గాలు, ఆ మార్గాల నుంచి మరికొన్ని కొత్త కొత్త మార్గాలు ఈరోజు ఇక్కడ ప్రారంభించబడ్డాయి. రాంపథం, భక్తిపథం, ధర్మపథం మరియు శ్రీరామ జన్మభూమి మార్గం, ఇలా కొత్త కొత్త మార్గాలు ఈరోజు ఇక్కడ ప్రారంభించాం. వాటి ద్వారా ట్రాఫిక్ సులభతరం అవుతుంది. ఇవాళ్లే అయోధ్యలో కార్ పార్కింగ్ స్థలాలను కూడా కొత్తగా ప్రారంభించారు. కొత్త మెడికల్ కాలేజీ ఇక్కడ ఆరోగ్య సౌకర్యాలను మరింత విస్తరించబోతోంది.
సరయూజీ శుభ్రంగా ఉండేలా డబుల్ ఇంజన్ సర్కార్ పూర్తిగా అంకిత భావంతో పనిచేస్తుంది. సరయూజీలోకి కలుషిత నీరు పడకుండా చేసే కొత్త పని కూడా ప్రారంభమయ్యింది. రామ్కీ పైడి కొత్త రూపు సంతరించుకుంది. సరయూ నది ఒడ్డున కొత్త ఘాట్లు అభివృద్ధి చేయబడుతున్నాయి. ఇక్కడ ఉన్న పురాతనమైన చెరువులన్నీ పునరుద్ధరింపబడుతున్నాయి. లతా మంగేష్కర్ చౌకైనా, రామ్ కథా స్థలైనా ఇవన్నీ అయోధ్య యొక్క గుర్తింపు పెంచబోతున్నాయి. అయోధ్యలో నిర్మించబోతున్న కొత్త టౌన్షిప్ ఇక్కడి ప్రజల జీవితాన్ని సులభతరం చేయబోతోంది. ఈ అభివృద్ధి పనులు అయోధ్యలో కొత్త ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తాయి. దీనివల్ల టాక్సీ డ్రైవర్లు, రిక్షా పుల్లర్లు, హోటళ్లు, దాబాలు, ప్రసాదాన్ని విక్రయించేవారు, పూలు విక్రయించేవారు, పూజా సామాగ్రి అమ్మేవారు మరియు మా చిన్న చిన్న దుకాణదారుల ఆదాయం పెరగబోతోంది. నా కుటుంబ సభ్యులారా, ఆధునిక రైల్వేల నిర్మాణం దిశగా దేశం మరో పెద్ద అడుగు వేసింది. వందే భారత్, నమో భారత్ తర్వాత దేశానికి మరో ఆధునికమైన రైలొచ్చింది. ఈ కొత్త రైలు శ్రేణికి అమృత్ భారత్ రైలు అని పేరు పెట్టారు. వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ ఈ రైళ్లు, ఈ త్రిమూర్తులు భారతీయ రైల్వేలను పునరుద్ధరించబోతున్నాయి. మొదటి అమృత్ భారత్ రైలు అయోధ్య గుండా వెళుతుంది అంటే అంతకంటే సంతోషం ఏముంటుంది. ఢిల్లీ దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఢిల్లీ, యూపీ, బీహార్ ప్రజల ప్రయాణాన్ని ఆధునీకరించబోతోంది. దీనివల్ల బీహార్ ప్రజలు రామాలయంలో నివసించే రామ్లల్లా దర్శనం సులభతరం చేసుకుంటారు. ఈ ఆధునిక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు మన పేద కుటుంబాలకు, ముఖ్యంగా మన కార్మిక సహోద్యోగులకు ఎంతో సహాయం చేస్తాయి. గోస్వామి తులసీదాస్ వారు రచించిన శ్రీ రామచరిత మానసులో చెప్పారు, ఇతరులకు సేవ చేయడం కంటే గొప్ప కర్తవ్యం మరొకటి లేదు. పేదలకు సేవ చేసేందుకు ఈ స్ఫూర్తితో ఆధునిక అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించాం. తమ పనుల కారణంగా తరచూ దూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు, అంతగా ఆదాయం లేనివాళ్లు అయినా సరే ఈ ఆధునిక సౌకర్యాలను, సౌకర్యవంతమైన ప్రయాణాలను చేయడానికి వారు అర్హులు. పేదల జీవితానికి గౌరవం ఉంది. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను రూపొందించాం. ఈరోజు పశ్చిమ బెంగాల్ మరియు కర్ణాటక నుంచి స్నేహితులు తమ రాష్ట్రానికి చెందిన మొదటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును కూడా వారు పొందారు. అమృత్ భారత్ రైళ్ల కోసం ఈ రాష్ట్రాలను కూడా అభినందిస్తున్నాను. నా కుటుంబ సభ్యులారా, అభివృద్ధి మరియు వారసత్వాన్ని అనుసంధానించడంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ భారీ పాత్ర పోషిస్తోంది. దేశంలోనే తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కాశీకి బయలుదేరింది. నేడు దేశంలోని 34 రూట్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. వందే భారత్ కాశీ, కాట్రా, ఉజ్జయిని, పుష్కర్, తిరుపతి, షిరిడి, అమృత్సర్, మధురై వంటి ప్రతి పెద్ద విశ్వాస కేంద్రాన్ని వైష్ణోదేవి కోసం కలుపుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు అయోధ్యకు వందే భారత్ రైలు బహుమతిగా లభించింది. ఈరోజు అయోధ్యాధామ్ జంక్షన్ ఆనంద విహార్ వందే భారత్ ప్రారంభించబడింది. ఇది మాత్రమే కాకుండా ఈరోజు కాత్రా నుంచి ఢిల్లీ, అమృత్సర్ నుంచి ఢిల్లీ, కోయంబత్తూర్, బెంగళూరు, మంగళూరు, మడ్గావ్, జల్నా, ముంబై ఈ నగరాల మధ్య వందే భారత్ కొత్త సేవలు ప్రారంభమయ్యాయి. వందే భారత్లో వేగమూ ఉంది, ఆధునికత ఉంది. స్వావలంబన భారతదేశానికి వందే భారత్లో గర్వం కూడా ఉంది. అతి తక్కువ సమయంలో వందే ఇండియాలో 1,50,00,000 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ముఖ్యంగా మన యువతరానికి ఈ రైలంటే చాలా ఇష్టం. మిత్రులారా, మన దేశంలో పురాతన కాలం నుంచి తీర్థయాత్రకు దాని స్వంత ప్రాముఖ్యత మరియు అద్భుతమైన చరిత్ర ఉంది. బద్రీ విశాల్ నుంచి సేతుబంద రామేశ్వరం వరకు, గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ప్రయాణం, ద్వారకాధీష్ నుంచి జగన్నాథపురి వరకు యాత్ర, 12 జ్యోతిర్లింగాల యాత్ర, చార్ధామ్ యాత్ర, కైలాష్ మానస సరోవర యాత్ర, కన్వర్ యాత్ర, శక్తిపీఠాల యాత్ర, పండరీపూర్ యాత్ర. ఈనాటికి కొన్ని యాత్రలు భారతదేశంలోని ప్రతి మూలలో నిర్వహించబడుతున్నాయి. ప్రజలు విశ్వాసంతో వెళతారు. తమిళనాడులో కూడా అనేక యాత్రలు ప్రసిద్ధి చెందాయి. శివస్థల్ పాదయాత్రిరై, మురుగన్ కావడి యాత్రిరై, వైష్ణవ తిరుప్పపడి యాత్రిరై, అమ్మన్ తిరుత్తల్ యాత్రిరై, కేరళలోని శబరిమల యాత్ర,
ఆంధ్ర తెలంగాణలోని మేడారంలోని సమ్మక్క సారక్క యాత్ర, నాగోబా యాత్ర, ఇలా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కేరళలో శ్రీరాముడు మరియు అతని సోదరులు భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుల నివాసానికి తీర్థయాత్ర కూడా ఉందని ఇక్కడ చాలా మందికి తెలుసు. ఈ యాత్రను నలంబలం యాత్ర అంటారు. అంతేకాకుండా దేశంలో అనేక పరిక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. గోవర్ధనగిరి పరిక్రమ, పంచకోశి పరిక్రమ, చౌరాసీ కోశి పరిక్రమ, ఇలాంటి ప్రయాణాలు మరియు పరిక్రమాలు ప్రతి భక్తునికి భగవంతునితో అనుబంధాన్ని బలపరుస్తాయి. బౌద్ధమతంలో బుద్ధుడు గయా, లుంబిని, కపిలవస్తు, సారనాథ్, కుషీనగర్కు సంబంధించిన ప్రదేశాలకు పర్యటనలున్నాయి. రాజ్గిర్ బీహార్లో బౌద్ధ అనుచరుల పరిక్రమ జరుగుతుంది. పావగడి యాత్ర, సమ్మేద్ శిఖర్జీ, పాలితానా. జైనమతంలోని కైలాష్ పంచతఖ్త్ యాత్ర, సిక్కుల కోసం గురుధామ్ యాత్ర. అరుణాచల్ ప్రదేశ్లోని ఈశాన్య ప్రాంతంలో పరశురామకుండి యొక్క భారీ యాత్ర. భక్తులు ఈ యాత్రలలో పాల్గొనడానికి పూర్తి విశ్వాసంతో గుమిగూడుతారు. ఉన్నాయి ఇలాంటి గొప్ప గొప్ప యాత్రలు మన భారతదేశంలో ఉన్నాయి. అదేవిధంగా శతాబ్దాలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యాత్రలకు ఇప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయోధ్యలో జరుగుతున్న ఈ నిర్మాణ పనులు ఇక్కడికి వచ్చే ప్రతి రామ భక్తునికి అయోధ్య ధామం యొక్క యాత్రను, భగవంతుని యొక్క దర్శనాన్ని సులభతరం చేస్తాయి. అందుకే మౌలిక సదుపాయాల డెవలప్మెంట్, మౌలిక సదుపాయాల విస్తరణ, అభివృద్ధి అందుకే చేస్తున్నాం. భక్తుల యాత్రను సుగమం చేయడం కోసం మేము ఏమేం చేయగలమో అవన్నీ చేసి తీరతాం. ఆ దిశగా వెళుతోంది డబుల్ ఇంజన్ సర్కార్. మిత్రులారా, ఈ చారిత్రాత్మకమైన క్షణం చాలా అదృష్టాన్ని మన జీవితాలలోకి తీసుకొచ్చింది. దేశం కొత్త తీర్మానం చెయ్యాలి. దేశం కోసం కొత్త తీర్మానం చెయ్యాలి. మనలో కొత్త శక్తి నింపుకోవాలి. ఇందుకోసం జనవరి 22న మీరందరూ మీ ఇళ్లలో ఈ పుణ్యభూమి అయిన అయోధ్య నుంచి యావత్ దేశంలోని 140 కోట్ల మంది దేశవాసులను ప్రార్థిస్తున్నాను. రాముని నగరమైన అయోధ్యను ప్రార్థిస్తున్నాను. 140 కోట్ల మంది దేశవాసులను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఏమనో తెలుసా? జనవరి 22వ తేదీన శ్రీరాముడు అయోధ్యలో కూర్చున్నప్పుడు మీరు మీ ఇళ్లలో శ్రీరామ జ్యోతిని వెలిగించి దీపావళి జరుపుకోవాలి అని నేను ప్రార్థిస్తున్నాను. జనవరి 22 సాయంత్రం భారతదేశం అంతటా మెరుస్తూ ఉండాలి. దీపపు కాంతులతో ప్రజ్వలించాలి జనవరి 22 భారతదేశం. అదే సమయంలో నా దేశ ప్రజలందరికీ నేను మరో అత్యవసర అభ్యర్థన కూడా చేస్తున్నాను. జనవరి 22న జరగబోయే కార్యక్రమాన్ని వీక్షించేందుకు అందరూ స్వయంగా అయోధ్యకు రావాలి అని కోరుకుంటారు. కానీ అందరికీ రావడం సాధ్యం కాదని మీకు కూడా తెలుసు. ప్రతి ఒక్కరూ అయోధ్యకు చేరుకోవడం చాలా కష్టం. కాబట్టి ముకుళిత హస్తాలతో దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులను, మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని రామ భక్తులను చేతులు జోడించి నేను ప్రార్థిస్తున్నాను. జనవరి 22న అధికారిక కార్యక్రమం పూర్తయ్యాక 23వ తేదీ తర్వాత మీ సౌలభ్యం ప్రకారం అయోధ్యకు రండి. 22న అయోధ్యకు వచ్చేందుకు తమ మనస్సును దయచేసి మార్చుకోకండి. 22న రావాలి అని మాత్రం పట్టుబట్టకండి. అందరూ వస్తే ఏమి ఇబ్బంది ఉంటుందో మీ అందరికీ తెలుసు. భక్తులైన మనం రామునికి ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేము. భగవాన్ రామ్జీ వస్తున్నాడు కాబట్టి మనం కూడా కొన్ని రోజులు వేచి చూద్దాం. అరే, 550 సంవత్సరాలు మనం వేచి ఉన్నాం. మరికొన్ని రోజులు వేచి ఉండండి. భద్రతా కోణం నుంచి కూడా మనం ఆలోచించాలి కదా. ఏర్పాట్ల కోణం నుంచి కూడా మనం ఆలోచించాలి కదా. దయచేసి మీ అందరినీ మళ్లీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అయోధ్యలోని కొత్త గొప్ప దైవికమైన దివ్యమైన భవ్యమైన ఆలయం ఇక మనకు అందుబాటులోకి వచ్చేసింది. శతాబ్దాల తర్వాత మన దర్శనానికి అందుబాటులో ఉంది. ఇక శతాబ్దాల పాటు అది అలా నిలబడిపోతుంది. రండి. జనవరిలో వస్తారా, ఫిబ్రవరిలో వస్తారా, మార్చిలో వస్తారా, ఏడాది తర్వాత వస్తారా, 2 ఏళ్ల తర్వాత వస్తారా? దేవాలయం అక్కడే ఉంది. జనవరి 22న మాత్రం
రద్దీని నివారించడం కోసం అడుగుతూ ఉన్నాను. దయచేసి జనవరి 22నే రావాలి అని పట్టుబట్టకండి. ఆ తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. దేవాలయం ఇక్కడే ఉంది, మన రాముడు ఇక్కడే ఉన్నాడు, ఎక్కడికి పోడు, ఇక్కడే ఉన్నాడు, దేవాలయం ఇక్కడే ఉంది, ఆ తర్వాత రండి. ఎందుకంటే రద్దీని నివారించాలి. ఇక్కడ ఏర్పాట్లు, ఆలయ నిర్వాహకులు, ఆలయ ట్రస్ట్ మాకు ఇంత పవిత్రమైన పని చేసి పెట్టారు. చాలా కష్టపడి పనిచేశారు. గతంలో వారు 3-4 సంవత్సరాల పాటు పగలు రాత్రి పనిచేస్తూ వచ్చారు. వాళ్లకు కూడా మన వైపు నుంచి ఎటువంటి సమస్య రాకూడదు కదా. అందుకే జనవరి 22న ఇక్కడికి చేరుకోవడానికి ప్రయత్నం చేయకండి. పదే పదే అభ్యర్థిస్తున్నాను. కొంతమందికి మాత్రమే ఆహ్వానం అందింది, వారొస్తారు. మరియు జనవరి 23 తర్వాత దేశ ప్రజలందరూ ఇక్కడికి రావడానికి చాలా సులభం అవుతుంది. ఆ తర్వాత క్రమక్రమంగా మీరు ప్లాన్ చేసుకోండి, మన రామ్జీని దర్శించే ప్రయత్నం చెయ్యండి. మిత్రులారా, ఈరోజు నేను అయోధ్యలోని నా సోదర సోదరీమణులకు ఒక విన్నపం చేస్తున్నాను. మీరు దేశం నుంచి అలాగే ప్రపంచ నలుమూలల నుంచి లెక్కలేనన్ని అతిథుల కోసం కావాల్సినవన్నీ సిద్ధం చేయాలి. అయోధ్యవాసులారా, సోదరులారా, సోదరీమణులారా, గుర్తుపెట్టుకోండి నా విన్నపాన్ని. ఇక ఇంతకుముందు అయోధ్యకు ఎలా వచ్చేవారో జనం, పరిస్థితి భవిష్యత్తులో అలా ఉండదు. దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ప్రతిరోజు అయోధ్యకు వస్తూనే ఉంటారు, నిర్విరామంగా వస్తూనే ఉంటారు. లక్షలాది మంది ప్రజలు రాబోతూ ఉన్నారు. వాళ్ళు తమ సౌలభ్యం ప్రకారం వస్తారు. కొందరు 1 సంవత్సరంలో రావచ్చు, కొందరు 2 ఏళ్లలో మళ్ళీ వస్తారు, 2 ఏళ్ల తర్వాత రావచ్చు, మరికొందరు 10 ఏళ్లలో వస్తారు. కానీ లక్షల మంది వస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఈ క్రమం ఇలాగే శాశ్వతంగా ఉండడం కోసం, శాశ్వతంగా కొనసాగడం కోసం అయోధ్యావాసులారా, అయోధ్య ప్రజలారా, మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. అదేంటో తెలుసా? అయోధ్య నగరాన్ని భారతదేశంలోని పరిశుభ్రమైన నగరంగా మార్చడం. స్వచ్ఛ అయోధ్య, ఇది అయోధ్య ప్రజల బాధ్యత. దీనికోసం మనం కలిసి ప్రతి అడుగు ముందుకు వేయాలి. ఈరోజు నేను దేశంలోని అన్ని తీర్థయాత్ర ప్రాంతాలు మరియు దేవాలయాలకు నా అభ్యర్థనను పునరుద్ఘాటిస్తున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు నా ప్రార్థన, రామ్ మందిర్ నిర్మాణం కోసం జనవరి 14వ తేదీకి ముందు, అంటే మకర సంక్రాంతి రోజు నుంచి దేశవ్యాప్తంగా అన్ని చిన్న చిన్న పుణ్యక్షేత్రాల వద్ద పరిశుభ్రత కోసం భారీ ప్రచారాన్ని ప్రారంభించాలి. మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 14 నుంచి జనవరి 22 వరకు భారతదేశంలోని ప్రతి ఆలయాన్ని మరియు ప్రతి మూలను శుభ్రం చేయడానికి మనం ప్రచారాన్ని నిర్వహించాలి. రాముడు దేశం మొత్తానికి చెందినవాడు. రాముడు వస్తున్నప్పుడు మన ఒక్క దేవాలయమే కాదు, మన ప్రతి తీర్థయాత్ర ప్రాంతాన్ని, దాని ప్రాంగణాన్ని అపరిశుభ్రంగా ఉంచకూడదు. రాముడు మనకు అయోధ్యలో వస్తున్నాడు అంటే, రాముడు మన దగ్గరికి వస్తున్నాడంటే, ఇక ప్రతి తీర్థయాత్ర ప్రాంతం ఎంత శుభ్రంగా ఉండాలో ఆలోచించండి. దానికి కావాల్సిన ప్రచారం చేయండి. మిత్రులారా, కొంతకాలం క్రితం అయోధ్యానగరంలోనే నాకు మరో అదృష్టం వచ్చింది. ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ యొక్క 10 కోట్ల మంది ఆ లబ్ధిదారుని సోదరి ఇంటికి వెళ్లి చాయ్ తాగే అవకాశం ఈరోజు నాకు లభించింది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మే 1, 2016న మేము ఉత్తరప్రదేశ్లోని బల్లియా నుండి ఉజ్వల యోజనను ప్రారంభించినప్పుడు ఈ పథకం ఇంతటి విజయవంతమైన స్థాయికి చేరుకుంటుందని ఎవరూ ఊహించుండరు. ఈ పథకం కోట్లాది కుటుంబాలు, కోట్లాది తల్లులు మరియు సోదరీమణుల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. కలప పొగ నుంచి వారిని విముక్తి చేసింది. మిత్రులారా, మన దేశంలో గ్యాస్ కనెక్షన్లు అందించే పని 60-70 సంవత్సరాల క్రితం ప్రారంభం అయ్యింది, అంటే 6-7 దశాబ్దాల క్రితం. కానీ 2014 వరకు 50-55 ఏళ్లలో కేవలం 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లు మాత్రమే ఇచ్చే పరిస్థితి నెలకొని ఉంది. అంటే 5 దశాబ్దాలలో 14 కోట్లు. కానీ మన ప్రభుత్వం దశాబ్ద కాలంలో 18 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. ఈ 18 కోట్లలో 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఉజ్వల పథకం కింద ఇవ్వబడ్డాయి. పేదలకు సేవ చేయాలనే భావన ఉన్నప్పుడు, సంకల్పాలు మంచిగా ఉన్నప్పుడు ఆ పని అదే విధంగా జరిగి ఫలితాలు కూడా అదే విధంగా వస్తాయి. ఈ రోజుల్లో మోదీ ఇచ్చే హామీకి ఇంత బలం ఎందుకుంది అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారు. అరే, మోదీ గ్యారంటీకి అంత పవర్ ఎందుకుంది అని అడుగుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మోదీ
తన జీవితాన్ని తాను చెప్పినట్టే చేయడానికి ప్రతి క్షణాన్ని వెచ్చిస్తాడు. మోదీ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నందున నేడు ఆయన హామీపై దేశానికి విశ్వాసం ఉంది. దీనికి ఈ అయోధ్య నగరమే సాక్షి. ఈ పవిత్ర స్థలం అభివృద్ధిలో మేము ఎలాంటి చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అయోధ్య నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. అయోధ్య ప్రజలకు మరోసారి నేను హామీ ఇస్తున్నాను. శ్రీరాముడు మనందరినీ అనుగ్రహించుగాక. ఈ కోరికతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నేను ఆ శ్రీరాముని పాదాలకు నమస్కరిస్తున్నాను. మరియు మీ అభివృద్ధి పనులకు నేను మీ అందరినీ అభినందిస్తూ నాతో కలిపి చెప్పండి, సియారామ్ కి జై, సియారామ్ కి జై, సియారామ్ కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. ఎన్నెన్నో ధన్యవాదాలు. అమ్మా, ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇంత చేసిన తర్వాత కూడా ఒక లైక్ కొట్టడానికి కూడా చాలా మంది వెనుకంజ వేస్తారండి. ఆ లైక్ కొట్టడం వల్ల మీకు వచ్చే నష్టమూ లేదు. ఓ కామెంట్ రాయడం వల్ల మీ జేబుల్లో ఉన్న డబ్బులేమి నా జేబుల్లోకి రావు, మీ ఆస్తి ఏమి తరిగిపోదు. అయినా సరే అండి, కొంతమంది ఒక లైక్ కొట్టడానికి, ఒక కామెంట్ రాయడానికి ఎందుకో కింద మీద అయిపోతూ ఉంటారు. ఏంటో పెద్ద బరువు భుజం మీదకి ఎత్తుకున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కామెంట్స్ రాయండి, లైక్స్ కొట్టండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మేము మీ ముందుకు తీసుకొని వస్తాం. ఓ లైకు కొట్టక, ఓ కామెంట్ రాయక పడించుకున్నట్టు పక్కన పెట్టేశారనుకోండి, మేము కూడా సరేలే ఈ వీడియోలు పెద్దగా ఆసక్తికరంగా లేనట్టున్నాయి జనాలకు అని చెప్పి మేము కూడా పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూస్తాం. నరేంద్ర మోదీ గారి ఉపన్యాసాన్ని నేను చూస్తాను, నేను ఆనందిస్తాను. హిందీ చక్కగా అర్థమవుతుంది కాబట్టి ఫుల్గా ఆనందించి, ఆహా ఎంత చక్కగా మాట్లాడారు, ఏమేం చేశారని అర్థం చేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళతో ఏదో చర్చిస్తాను, నా పని నేను చూసుకుంటాను. మీ అందరికి కూడా ఇలాంటివి ఇంకా రావాలి అని అంటే మీరు లైక్స్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కు. ఇదే మేము కోరుకునేది. జై శ్రీరామ్.